హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ 10వ సీజన్లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం ముంబైతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్టిల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. గుప్టిల్ ఈ క్యాచ్ పట్టిన తీరును చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మ్యాక్స్వెల్ బౌలింగ్లో ముంబై ఓపెనర్ సింప్సన్ భారీ షాట్ కొట్టాడు. ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న పంజాబ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ క్యాచ్ పట్టేందుకు అమాంతం గాల్లోకి ఎగిరాడు. ముందు 2 చేతులతో క్యాచ్ పట్టాలని భావించిన గుప్టిల్ అది అసాధ్యమని భావించి కేవలం ఒంటి చేత్తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అంతేకాదు ఆపై బౌండరీ లైన్ ను తాకకుండా జాగ్రత్తగా శరీరాన్ని నియంత్రించుకున్నాడు. గుప్టిల్ క్యాచ్ పై ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. దీంతో ముంబై స్కోర్ 106 పరుగుల వద్ద సింప్సన్ 2వ వికెట్ గా కోల్పోయింది. ఈ మ్యాచ్ లో మార్టిన్ గుప్టిల్ మరో 2 క్యాచ్లు పట్టి నితీష్ రాణా, రోహిత్ శర్మలను పెవిలియన్ కు చేర్చాడు. గుప్టిల్ పట్టిన ఈ క్యాచ్ కు పంజాబ్ ఆటగాళ్లతో పాటు ఇతర జట్ల ఆటగాళ్లు కూడా ముగ్ధులైపోయారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.